నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ ఒక కమిటీని వేసింది. అది ఎందుకు అంటే అమరావతి రైతుల కోసం ఒక కమిటీ. వాస్తవానికి 95% అందరు రైతులు కూడా భూ సమీకరణలో భూములు ఇచ్చేశారు. కానీ భూ సేకరణ చట్టం రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టడం, మీటింగ్ అయిపోయిన వెనువెంటనే ఆ నేళ్లపాటుకు సంబంధించినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్గా భూ సేకరణ వద్దు, భూ సమీకరణలో నా భూమి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. అదిగాక ఆయన ఒక మాట అన్నాడు అనమాట, మొత్తం ఊరు మొత్తంలో నేను తప్ప మీకు ఎవరు ఓటేరండి అని చెప్పేసి అన్నాడు. అన్న వ్యక్తే ఆ నేలపాటుకు సంబంధించిన ఆయన భూమి ఇచ్చేసాడు. సో జగన్కి అక్కడే ఒక షాక్ కొట్టేసింది. ఇప్పుడు వచ్చేసి ఆ వైసీపీకి సంబంధించి అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కేసులు వేయించి ఎవరెవరైతే భూములు ఇప్పిలేదో వాళ్ళు ఇప్పుడు భూ సమీకరణ కాదు భూ సేకరణ కింద మీద వస్తుంది అని చెప్పేసి చెప్పడం. సో ఇప్పుడు దీని మీద ఒక కమిటీ వేశారు. సో ఆ కమిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వారు నిజంగా ఈ అమరావతి రైతులకి న్యాయం చేసేవారా? మరి నిజంగా న్యాయం చేస్తే గతంలో 2019-24 దాకా దాదాపు 1631 రోజులు నిరసన తెలియజేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఆయన పెట్టుకున్నాడు. అంటే దాంట్లో యువజనులు ఎవరు, రైతులు ఎవరు, మరి దానికి సంబంధించిన పార్టీ ఏంటి, వాళ్ళకి వీళ్ళు చేసిన న్యాయం ఏంటి? ఇప్పుడు ఆ న్యాయం చేసే వ్యక్తులు వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఎంచుకున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నా రైతు పరిరక్షణ కమిటీ అని పెట్టాడో, పేరుని వెంకటరామయ్య అనగానే అందరికి గుర్తొస్తాడు బియ్యం దొంగ అని. అంతే కదా, ఆయన చూడంగానే ఫస్ట్ పందికొక్కల్లాగా పేదల బియ్యాన్ని పీడిఎస్ రైస్ ఎవరు కొట్టేశారా బాబు అంటే అడుగో పేరుని నాని కొట్టేశాడు. ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేకుండా 10 మందిలో ప్రెస్ మీట్ పెట్టి అవును నిజం ఒప్పుకున్నాము, డబ్బులు కూడా కట్టాము, మహిళ కాబట్టి నా భార్య మీద ఎక్కడా కూడా కేసులు లేకుండా మరి తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల గౌరవాన్ని చూపెట్టిద్దని ఆయన నోటితోనే ఆయన చెప్పేశాడు. మరి అట్లాంటి వ్యక్తి రైతులకు న్యాయం చేస్తాడా? అసలు పండించిన పంటకి ఆ రైతు శ్రమకి వీళ్ళకి అసలు విలువ తెలుసా? మరి ఇట్లాంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు. శ్రీ అంబటి రాంబాబు, ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే మరి నిజంగా ఆయన గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు. చేసి ఏం చేశాడండి? ఎక్కడైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఆ డ్యామ్ నిర్మాణం కానీ, ఆ డయాఫ్రమ్ వాల్ అంటేనే నాకు అర్థం తెలియదు, అసలు పట్టిసీమంటేనే నాకు తెలియట్లేదని చెప్పి మాట్లాడారు. మరి ఇలాంటి వ్యక్తులు మొన్న కూడా బూతులతోటి రెచ్చిపోయి మరి దేహశుద్ధి చేస్తాము అంటే వెళ్ళి బాత్రూంలో దాక్కున్నాడు. పోలీసులు వచ్చేసి అన్నీ కూడా వాళ్ళ ఆయుధాలన్నీ ఉపయోగించి పాపం రక్షణ కవచం లాగా ఆయన చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు అని చెప్పి మనం విజువల్స్ చూసాము, అక్కడ జరిగిన పరిణామాలు కూడా చూసాం. అంటే ఇట్లాంటి వ్యక్తులు అనమాట వీళ్ళందరూ కూడా. ఇంకా దేవినేని అవినాష్, ఇతను తెలుసుకోగానే ఫస్ట్ మరి ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి, గతంలో వీళ్ళ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి వేసిన నిందలేంటి, ఏమాత్రం కూడా కొంచెం కూడా మరి మా పరిస్థితి ఈ రోజున ఇతని దగ్గరకు వెళ్లే పరిస్థితేనా, అసలు మనం ఎక్కడ ఉండాలి అనేది మర్చిపోయి ఆ పార్టీలోకి వెళ్ళావు. ఓకే నీ ఇష్టం. కానీ ఈ సింగయ్య ఎవరైతే ఉన్నాడో మరి ఆయన మరణం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఆయన దగ్గరకు వెళ్ళటానికి కరెక్ట్గా మనం చూస్తే ఆయన కారు కింద నలిగిపోయాడు. మరి ఆ కారు కింద నలిగిపోయాడు అన్న విషయం మనకి 24 అవర్స్ తర్వాత 48 అవర్స్ తర్వాత విజువల్ బయటకు వచ్చింది. కానీ అంతకు ముందు ఎవరి కారు సబ్మిట్ చేశారు పోలీసులకి అంటే వెళ్ళి నేనే అని చెప్పేసి వాళ్ళు మా కారేనని చెప్పి చెప్పటం, కారు ఇవ్వటం, ఫోరెన్సిక్ రిపోర్ట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కారు టైర్లే తొక్కిచ్చింది అని తెలిసిపోయింది. ఇది వీళ్ళ చరిత్ర. ఇంకా లేళ్ల అప్పిరెడ్డి, ఈయన మిర్చి దొంగలకి ముఠాకి అధ్యక్షుడు. అంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మిర్చి రైతులను ఉద్ధరిస్తానంటూ గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కోల్డ్ స్టోరేజ్ దగ్గర మరి 14 టిక్కీలు కొట్టేసి మరి 11 అనుకున్నారేమో, పాపం 14 కొట్టేశారు, లెక్కలు వచ్చిండు వాళ్ళకి 11 పాపం సూపర్ సంఖ్య కదా. కొట్టేశారు, పట్టుకున్నారు, మళ్ళీ ఇచ్చారు. ఎవర్రా బాబు ఎవరిది ఆ కొట్టేసిన ట్రక్ ఎవరిది అని అంటే లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు అక్కడ కూడా. మరి ఆ తర్వాత చూస్తే మొండితోక అరుణ్ కుమార్, ఈయన కూడా మరి అక్కడున్న రైతులకి మరి ఏం న్యాయం చేశారు వీళ్ళంతా అంటే ఎవరూ చెప్పేది లేదు. నందిగాం సురేష్, ఇంకా ఈయన అక్కడ ఎంపీగా ఉండి అక్కడున్న అరటి తోటలో కొట్టేయటం కానివ్వండి, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా ఇంట్లోకి వెళ్ళి మరి కొట్టి వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి ఆ బూతులతో రెచ్చిపోయినవన్నీ వాళ్లే స్వయంగా చెప్పినవన్నీ కూడా ఈ రోజున రికార్డులతో సహా ఉన్నాయి. ఒక రౌడీ, ఒక గూండా, మరి ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం ఆయన అరెస్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ భార్య కూడా ఏ విధంగా రెచ్చిపోయిందని.
మరి ఇట్లాంటి వ్యక్తులు, ఇంకా దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమ బాలవజ్రబాబు, డైమండ్ బాబు అని వీళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి డైమండ్స్ని పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. వీళ్ళు రైతులకి న్యాయం చేస్తారా? అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరంతా? దగ్గరుండి ఎప్పుడైనా ఆ రైతుల గురించి మాట్లాడటం, ఆ భూసేకరణ సమీకరణ ఎలా జరిగింది అక్కడ మరి జగన్మోహన్ రెడ్డే చెప్పాడు కదా, అరే 30,000 ఎకరాలు ఎట్లా సరిపోయింది, ఇంకా తీసుకోండి, ఇంకా మంచిగా అమరావతి నిర్మాణం చేయండి, మా అందరికీ ఇష్టమే, నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, మరి నేను ఇల్లు కట్టుకుంటున్నాను కదా, మరి అమరావతిలోనే ఉంటానని ఆయనే చెప్పాడు. మరి ఈ రోజున ఏదైతే ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు, ఒక గ్రూప్ని, ఆ తర్వాత వీళ్ళకి లీగల్ అడ్వైజర్స్ పోరాటం కోసం కొంతమందిని పెట్టాడు. వాళ్ళల్లో ఫస్ట్ ఉంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మలసాని మనోహర్ రెడ్డి గారు, జల్లా సుదర్శన్ రెడ్డి గారు, కె శ్రీనివాస్. మరి వీళ్ళంతా నిజంగా ఈ రైతు పరిరక్షణ కమిటీ వీళ్ళంతా 12 మంది ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్యకి ఒకటి వెళ్ళిందిలేండి పాపం. మరి మీరు అన్నిట్లో కూడా ఆయన్ని ఇబ్బందికరంగా 11 అంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే గమనించి లెక్కబెట్టి మరి 12 మందిని పెట్టుకున్నాడు. ఇప్పుడు లాస్ట్ శ్రీనివాస్ ఆయన రెడ్డి కాదు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేస్తే 11 అవుతారు. అయితే వీళ్ళంతా కూడా నిజంగా మీరు రైతుల కోసం ఎలా పోరాడతారు? గతంలో మీరు రైతుల కోసం పోరాడిన చరిత్ర ఏదైనా ఉందా? ఇక్కడ అంబటి రాంబాబు పాపం కోతవీడి దూరంలోనే ఉంటాడు అమరావతికి. మరి 1600 రోజుల పైనే, 1650 రోజులు చేశారో మరి అన్ని రోజులు చేశారో, వాళ్ళ పోరాటం ఒకటైతే, రోజులు వాళ్ళు చేసిన పోరాటం ఒకటైతే, వాళ్ళ మీద మీరు చూపించిన హింసాకాండ ఏదైతే ఉందో ఎంత దారుణం. ఒక బాలింత అంటే ప్రసవించిన మహిళ డెలివరీ అయిన తర్వాత ఆవిడ శరీరం ఎలా ఉండిద్ది అనేది కూడా మర్చిపోయి మీరు పొత్తి కడుపు మీద బూట్లు కాళ్ళతో తన్నిచ్చారంటే ఎంత కిరాతకం అండి, ఎంత దారుణం. ఎంత మంది నువ్వు 3 రాజధానులు అంటే గుండె పగిలి చనిపోయారు. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చేసింది వాళ్ళకి, తట్టుకోలేకపోయారు ఆ బాధని. ఏం జరుగుతుంది? మా రైతులు మేమంతా భూములు ఇచ్చిన తర్వాత ఆ సరిహద్దులన్నీ చెడిపేశారు. ఎవరు భూమి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కట్టడాలు వచ్చేసినాయి. అన్నీ కూడా రాజధాని నిర్మాణానికి దాదాపుగా 50%, 80%, 70%, 90% కూడా కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాటిని కంప్లీట్ చేస్తాడు, ఇంకా ఏదో మాకు మంచి సదుపాయాలని సౌకర్యాలను అందిస్తాడు, మంచి పరిపాలన జరిగిద్ది అని అతని మోసపూరితమైన కుట్రపూరితమైన మాటల్ని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. మరి ఈ 3 రాజధానులు అంటూ అంత దారుణంగా వేధించిన నువ్వు ఈ రోజున వాళ్ళ హక్కుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశావంటే ఏ విధంగా చూడాలి? అంటే ఎవరైతే ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేసినట్టు వైసీపీ గతంలో 2019 నుంచి 24 దాకా ఏం చేసింది? ఫస్ట్ పాయింట్ ఇదైతే, అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూముల్లో ఏదైతే సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించి వాటిని అడవి కింద వాళ్ళు దాన్ని చేశారు, అదొకటైతే. ఇంకొకటి, వీళ్ళు పూర్తిగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేశ్యలతో సమానం అని చెప్పి మాట్లాడారు. సో నిజంగా ఇలాంటి వాళ్ళకి ఒక కమిటీని లేదా హక్కుల్ని నిజంగా క్రియేట్ చేసేటువంటి ఒక స్థితిలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్హత ఉందా అనేది ఒకటైతే. ఎందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇంకా ముట్టడించలేదు అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది, వాళ్ళని ఏమో అంటలేదు, అందుకే ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈరోజు ఎప్పుడో చెప్పుకున్నాం మనం. ఫస్ట్ మహిళల గురించి వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో మాట్లాడినప్పుడు ఎందుకు ముట్టడించలేదు? దారుణంగా వాళ్ళ మీద ఇంత కర్కశంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఎందుకు ముట్టడించలేదు? ప్రతిసారి మనం చూస్తున్నాం వాళ్ళకి సంబంధించిన ఏ విషయమైనా సరే. అంటే గుంటూరు నుంచి యువతలకు ఏదో బట్టలు తీసుకొడతాను, ఇళ్లలోంచి జుట్టు పట్టుకొని లాక్కొస్తామన్న వ్యక్తి, అవతల నుంచి నరికేస్తామన్న వ్యక్తి ఆ కారుమూరి నాగేశ్వరరావు ఎవరో ఉన్నారు. మరి ఆ మాటలు అప్పుడు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు మనం అంటే ఏంటి, నిజంగా నువ్వు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడిస్తే మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది చూపించాలి, అది చూపెట్టలేదు. కాబట్టి ఈ రోజున ఈ విధంగా రెచ్చిపోతున్నారు. దీంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా నిజంగా హక్కులని కాపాడేవాళ్ళ, హరించేవాళ్ళ అంటే హరించేవాళ్ళనే గతంలో నిరూపించుకున్న వాళ్ళు. అది ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి వీళ్ళ భూములు కావచ్చు, వీటితోని ఖచ్చితంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దాదాపు 242 కేసులు వేయించి మరి ఆ భూములు ఇవ్వకుండా చేసినటువంటి వైనం చూసి ఆ ఫోటోలు కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు భూ సేకరణ చట్టం తీసుకొచ్చి రాగానే ఖచ్చితంగా చాలా మంది రైతులు ఇచ్చేస్తున్నారు.
ఇంకొంతమంది రైతులు కొంత మొండి పట్టుదల పట్టినా సరే ఖచ్చితంగా భూసేకరణ చట్టం కింద ఇవ్వాల్సిందే, తప్పదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏ హక్కులు సాధిస్తానికి ఈ కమిటీ వేశారంటే ఏం చెప్తారు? ఏ హక్కులు సాధించడానికంటే ఏ హక్కులు లేవు వాళ్ళకి. కానీ ఏం చెయ్యాలి, ఏదో ఒక విధంగా ఒక అలజడిని. ఈ రోజున సంవత్సరం క్రితం డిఎస్సి అయిపోయిన దానికి ఈ రోజున మీరు 6 నెలలకి దొంగలు పడ్డాక కుక్కలు మరుగునట్టు మరుగుతున్నారు. అంటే ఏ విషయం వీళ్ళు ఒక పని చేశారు అంటే దానివల్ల ఉపయోగం ఉండిద్దంటే ఉండదు. ఉండకపోగా ప్రజల్లో ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయటం తప్పించి ఏదో ఒక ఇప్పుడు ఈ రోజున చూస్తున్నామండి తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది, సజ్జల రామకృష్ణారెడ్డి నోటీసులు, జగన్మోహన్ రెడ్డి నోటీసులు, ఆయన పిఏ ఏం చేశాడు, బినామీలకే బినామీలను పెట్టి వీళ్ళు అసలు ఎక్కడ కూడా చరిత్రలో ఎవరో కూడా కనీ విని ఎరగని రీతిలో ఎవరిని ఏ జర్నలిస్టులు అడిగినా కూడా అసలు ఇట్లాంటి మేము ఎప్పుడు వినలేదు అన్న పరిస్థితి అనమాట. అట్లాంటివన్నీ చేస్తూ ఈ రోజున అవన్నీ తెర మీదకి వస్తుంటే అవి కనపడకుండా మనం ఏం చేయాలనేది తప్పించి ఎవరికన్నా ఉపయోగపడే విధంగా కానీ ఎవరినైనా మనం రక్షిస్తాము అనే విధంగా కానీ వీళ్ళు చేసే పనులు ఉండవు అనేది అందరికీ తెలుసు. కానీ కేవలం వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం కోసం, వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం మాత్రమే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టినా, 10 మందితో కమిటీలు ఏర్పాటు చేసినా, లీగల్ సెల్ పెట్టినా, ఏది చేసినా వాళ్ళని కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి రోజున బొల్లా బ్రహ్మనాయుడు ఏం చేశాడు, 1500 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయటమే కాకుండా మరి అక్కడ ఉన్న జీవోలు కూడా మార్చేస్తే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నువ్వేం మాట్లాడావు, మాట్లాడి నేనున్నాను నీకు ఎంతైనా కొట్టేయండి దాంట్లో నాకు వాటా ఇవ్వండి అన్నట్టు మాట్లాడావు. కానీ ఆయన మాత్రం పాపం ఎక్కువ వాటాలు ఇవ్వకుండా తక్కువ వాటాలు ఇచ్చి ఎక్కువగా వీళ్ళు వెనకేసుకున్నారనేది ఈ రోజున ఒక పెద్ద ప్రకంపనలో మరి తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదంట పాపం వాళ్ళ పిఏలు ఎంత కొట్టేశారో మరి అని చెప్పి అంటే నిజంగానే తెలియదా, నిజంగానే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటే తెలుసంట. కానీ ఎంత గొప్పగా కొట్టేస్తున్నారని తెలియదు, ఏదో కొద్దో గొప్ప వాళ్ళు నాకు ఎక్కువ ఇచ్చి వాళ్ళు కొంచెం కొట్టేశారని. ఇది వీళ్ళ చరిత్ర. ఇంత నీచమైన చరిత్ర కలిగిన వీళ్ళు ప్రజల కోసం, రైతుల కోసం, హక్కుల కోసం రక్షణ కమిటీని ఏర్పాటు చేశారంటే ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో ఈ రోజున లేరు. తిరిగి ఈ రోజున ఎవరైతే ఆ కమిటీలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఆ లీగల్ సెల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి ఏం చేశారు, మీకు నిజంగా రైతు పడే కష్టం తెలుసా, వాళ్ళ భూముల విలువ తెలుసా, వాళ్ళు ఎంత నరక యాతని గతంలో అనుభవించారు, దాంట్లో మీరు ప్రధాన భూమిక పాత్ర పోషించారు కదా, దానికి ఏమి సమాధానం చెప్తారో చెప్పి అప్పుడు ఏ కమిటీలు పెట్టుకుంటారో పెట్టుకోమనండి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే అమరావతి రైతుల హక్కులకి వీళ్ళేదో హామీ ఉండడానికి ఒక కమిటీ అయితే వేశారు. కానీ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో ఇదే రైతుల్ని ఎలాగ ఇబ్బందులు పెట్టారు, వారి మహిళల్ని, అమరావతి మహిళలను వేసల కింద ఎలా అయితే వాళ్ళు ఆ రోజు మాట్లాడిన తర్వాత మరీ కొంతమంది దీంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అవును ఖచ్చితంగా అక్కడ ఎయిడ్స్ ఎక్కువనే ఉందని చెప్పేసి అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వారికి అమరావతి రైతులు అంటే వీళ్ళు 300 మందికేమో కొంత హక్కులు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ 29,000 మంది రైతులు తిరగబడితే ఏమవుతుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. సో చూద్దామండి ఏం జరగబోతుందో. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.